హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఈరోజు మా గణపతిని ఏ విధంగా నిమజ్జనం చేస్తున్నాము అన్నదైతే కనుక చూపిస్తా. ఎన్ని రోజులు పెట్టుకుంటామో అన్ని రోజులు ఇల్లు కలకల్లాడి ఒకేసారి బోసిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే మనకి భూమి మీదకి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం ఖచ్చితం అని చెప్పి ఇలాంటి నిమజ్జనాలు అనేవి గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగ అన్ని రకాల గుర్తులతో మెమరీస్తో అయితే కనుక మా గణపతిని నిమజ్జనం అయితే కనుక చేసుకున్నాం. నేను లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్లోనే గణపతిని అనేది నిమజ్జనం చేస్తున్నాను అనమాట. వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు, అలాగే కృష్ణానది వాటర్ ఉంటే కృష్ణానది వాటర్, లేదంటే పవిత్ర జలాలు ఏవైనా ఉంటే అవి వేసి దాంట్లోనే మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటున్నాము. మిగతా పత్తిర్లు ఏవైతే ఉన్నాయో పత్తిర్లన్నీ తీసుకెళ్ళి కృష్ణానదిలో అయితే కనుక వేస్తున్నాం అనమాట. ఇది లాస్ట్ ఇయర్ నుంచి మేము ఫాలో అయ్యే ప్రొసీజర్. అంటే మట్టి వినాయకుడిని తీసుకుంటున్నాం. అంతకుముందు పసుపు వినాయకుడిని, పిండి వినాయకుడిని చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పిండి వినాయకుడిని, పసుపు వినాయకుడిని ఆపేసి ఇలాగా మట్టి వినాయకుడిని అయితే కనుక తీసుకొని మనకి వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత మట్టి ఏదైతే వస్తుందో దాన్ని నేను మొక్కలకైతే కనుక ఉపయోగించుకుంటున్నాను అనమాట. అలాగే మనం చేసే ప్రతి పూజలో, ప్రతి పనిలో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేయించండి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అవుతారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి వాళ్ళకు అన్నీ అలవాటు చేసుకుంటే రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్కి మనం ఇప్పుడు పునాది వేస్తున్నట్టు అనమాట. అలాగ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయించండి. ఇప్పుడు వినాయక చవితి అంటే కనుక పాలి కట్టడం, వినాయకుని తీసుకురావడం, ఇలాగ తీసుకొచ్చినప్పుడు మనం జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పి ఎలా అనుకుంటామో, నిమజ్జనం చేసినప్పుడు ఎలా చెప్తామో ఇవన్నీ అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియా అనేది మనం చిన్నప్పటి నుంచే ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అలాగే 5వ రోజు పూజా విధానాన్ని అయితే కనుక నేను ఇప్పుడు చెప్తున్నా. మాకు ఈ సంవత్సరం పాలికి కట్టిన ఫ్రూట్స్ అంటే ఏమీ అయితే కనుక తీయబుద్ధి అవ్వలేదు, అలాగే ఉంచేసామన్నమాట. అదే రోజు సేమ్ 5 days నేను గణపతినికి పూజా మందిరంలో ఉన్న దేవుడికి పూజ చేసా. అలాగే మనం ఇంట్లో దేవుడిని పెట్టుకుంటాం కదా గణపతికి కూడా చేసుకున్నాను అనమాట. నాకు రోజు నేను నార్మల్గా పూజ చేసుకునేటప్పుడు కూడా ఓం గం గణపతి నమః అనుకుంటా నేను 11 times ఎలాగైతే చేసుకుంటానో సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ విఘ్నేశ్వరుడు, మనం ఎవరైతే పసుపు విఘ్నేశ్వరుని పెట్టుకున్నామో ఆ పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ గణపతి ముందు ఎలాగైతే కనుక చదువుకుంటున్నా. అదే రోజు ఏంటంటే గరికతో 108 times గణపతి అష్టోత్తరం చదువుకుంటా పూజ చేస్తాం మంచిది అని చెప్పి అన్నారని చెప్పి నేను గణపతి అంటే గరిక నా దగ్గర అవైలబిలిటీలో ఉంది కాబట్టి గరికతోటి 108 times గణపతి అష్టోత్తరాన్ని అయితే కనుక చదువుకున్నా. అదే రోజు హోమాలు కూడా మనకి గణేష్ మండపాలు ఉంటాయి కదా, గణపతికి హోమం చేస్తారు కదా, ఆ హోమాలు జరిగినాయి. ఆ హోమంలో కూడా వెళ్ళి అక్కడ కూడా చక్కగా దండం పెట్టుకొని ఏదైతే బొట్టది ఉంటుందో అవన్నీ అయితే కనుక తీసుకున్నాను. అంటే ఇది నా ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కరు ఇలాగే చెయ్యాలని కాదు. నాకు ఏమైనా నామాలు ఏవైనా రాలేదు అని అనుకోండి, మనకి బోల్డ్ అంతా ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో ఉంటున్నాయి కాబట్టి చక్కగా కొట్టుకొని చూసుకొని నేనైతే కనుక నేను చేసుకుంటున్నా. అందులోనూ ఈ గణపతి నవరాత్రులు కానీ దసరా నవరాత్రుల్లో మనకి పండగ వాతావరణం అనేది చక్కగా వీధులన్నీ కలకల్లాడుపుతా లైటింగులతో అయితే కనుక ఉంటాయన్నమాట. పూజ అయిపోయిన తర్వాత అంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత వీధులన్నీ వెలవెలబోతాయి. ఇప్పుడు ఇంటి నిండా పిల్లలు ఉన్నప్పుడు ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం గణపతిని పెట్టుకుంటాం, అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు ఆ పీఠంలో ఉన్న గణపతిని మనం చూస్తూ ఉంటాం. గణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇల్లు బోసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది నా ఫీలింగ్. అలాగా నేను అనుకుంటూ ఉంటాను అనమాట, ఇల్లు బోసిపోయినట్టు అనిపించినట్టు. అలాగా ఈ సంవత్సరం నేను 5 రోజులు ఉంచాను కాబట్టి 5 రోజులు నాకు తోచినట్టుగా అయితే కనుక నైవేద్యాలు చేసుకున్నా. లాస్ట్ రోజు 5వ రోజు మనకి సగ్గుబియ్యం పాయసం ఉంటుంది కదా, సగ్గుబియ్యం పాయసం చేశాను. అలాగే కొబ్బరికాయ అయితే కనుక కొట్టుకున్నాను. నాకు వీలుగా ఉన్నవి ఇవేమీ లేకపోతే మీరు బెల్లం ముక్క పెట్టినా స్వామి ప్రసన్నుడు అవుతాడు అనమాట. ఆయన చక్కగా ప్రసన్నుడు అవుతాడు. మీ కోరికలు ఏవైనా ఉన్నా కూడా చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట. నేను ఉన్న 5 రోజులు చేసుకున్నా. అలాగే నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఏదో అనుకున్నాను అనమాట, ఈ ఇయర్ ఈ విధంగా చేసుకున్నా, నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా చేసుకున్న పర్లా, ఇంకా అంతకు రెట్టింపు చేసుకున్న పర్లేదు తండ్రి, అలాగ మమ్మల్ని ఆశీర్వదించు, మా పట్ల చక్కగా ప్రసన్నుడవు అని చెప్పి అయితే కనుక నేను నమస్కారం చేసుకున్నాను అనమాట. మనకి రోజు బయటకు వెళ్ళేటప్పుడు రోజు అన్నసంతర్పణలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి. మీరు ప్రసాదాలు చక్కగా తీసుకొని తినొచ్చు. అందులో సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. తీసుకున్న ప్రసాదాన్ని అయితే కనుక నేలపాలు చేయొద్దు. అదొకటి అయితే కనుక గుర్తించుకొని మీకు కావాలనుకుంటే తీసుకోండి, లేదంటే లేదు. అలాగే మన స్ట్రీట్లో చాలా గణపతులు పెడతా ఉంటారు కాబట్టి మీకు కుదిరిన గణపతికి వీలైనంత ప్రసాదం, మనం ఇంట్లో ఎలాగైతే నైవేద్యం పెట్టుకుంటున్నామో అలాగా వీలైనంత ప్రసాదాన్ని అయితే కనుక ఇవ్వడానికైతే కనుక ట్రై చేయండి. దీపధూప నైవేద్యాలతో అయితే కనుక పూజ చేసుకున్నాను అనమాట. నేను రోజు పూజ చేసుకున్నప్పుడు కూడా మనకి దీపం, ధూపం,
ఇవి అలాగే పువ్వులు, మనకు నైవేద్యం అనేది కంపల్సరీగా పెట్టాలి కాబట్టి నైవేద్యం, అలాగే గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ ఒక కేటగిరీలోకి వెళ్తాయి కాబట్టి ఇవి 5 రకాలు అయితే కనుక నేను ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూపించుకుంటాను అనమాట. అవి చూపించుకున్న తర్వాతనే నా పూజ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి హార్డ్లీ ఒక 10 మినిట్స్, అంటే అంతకుమించి ఎక్కువేం పట్టదు. పూజ అయిపోయిన తర్వాత దీపం వెలుగుతున్నప్పుడే నేను పసుపు గణపతి ఎవరైతే ఉన్నారో ఆ పసుపు గణపతిని ఒకసారి 3 సార్లు పైకి కిందకి అనుకున్నా, అంటే ఆయన స్థానంలో నుంచి లేపి మళ్ళీ యథాస్థానం అంటే కదపాలి కాబట్టి అలా కదిపాను అనమాట. అలాగే సేమ్ ప్రొసీజర్లో వినాయకుని కూడా చేసుకున్నాను. అయితే నాకు ఆ రోజు పూజ అయ్యేటప్పటికి లేట్ అయింది. మళ్ళీ ఒకవేళ నిమజ్జనం స్టార్ట్ చేసినా ఆఫ్టర్నూన్ అయిపోతుంది అని చెప్పి ఆఫ్టర్నూన్ అనేది వదిలేసి ఈవినింగ్ 4, 5 ఆ టైంకి అయితే కనుక స్టార్ట్ చేశాను అనమాట. చక్కగా పాలికి కట్టిన ఫ్రూట్స్ అన్నీ తీసేసి మిగతా ఫ్రూట్స్ ఒకవేళ ఉంటే అవి చెరువులో వాటికి ఉపయోగపడతాయి అని చెప్పి కొన్ని అయితే కనుక కవర్లో వేసుకున్నా. నేను వినాయకుడిని ఇంట్లో నిమజ్జనం చేస్తానని చెప్పాను కదా, మిగతా అవి ఏవైతే పాలికి కట్టినవి ఉన్నాయో వాటిని అన్నిటినీ తీసుకెళ్ళి ఒక కవర్లో పెట్టుకున్నాను అనమాట. కవర్తో పాటు మీరు నిమజ్జనానికి వెయ్యొద్దు, అది మనకి గుడ్డ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అయితే పర్లేదు కానీ ప్లాస్టిక్ కవర్స్ అయితే వేయొద్దు. చాలా వరకు చెరువులో ఏదైతే నదీ ప్రవాహంలో నివసిస్తున్న జీవులు ఉన్నాయో వాటికి చాలా ఇబ్బందికరం అవుతుంది కాబట్టి ఎవరికి వాళ్ళ వంతు సహాయం చేయడానికైతే ట్రై చేయండి. నా దగ్గర ఈ కవర్ ఇప్పుడుది కాదు, ఎప్పుడుదో ఉంది, ఇది పాతది కాబట్టి ఆల్రెడీ అవి బుక్స్కి, మా బుడ్డోడ బుక్స్కి ఇచ్చిన కవర్, నేను ఆ కవర్ని అయితే కనుక యూస్ చేస్తున్నాను. అంటే మొత్తం అన్నీ పెడతాయి, లేదు మీకు ఆ కవర్ లేకపోతే మనకి షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు కవర్స్ ఇస్తారు కదా, వాటిని కూడా యూస్ చేయొచ్చు. నేను పాలి అనేది నిమజ్జనం చేయను, మళ్ళీ వీటిని పైన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి వచ్చేటప్పుడు సేమ్ పాలి ఉపయోగిస్తా. అలాగే పాలి మీద మీరు పత్తిరి తీసినప్పుడు జాగ్రత్త, ఎందుకంటే మనం నారింజ, నిమ్మ ఇవన్నీ వేస్తాం కాబట్టి వాటికి ముళ్ళులు ఉంటాయి. ముళ్ళులు ఉన్నవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని అన్నిటిని సేకరించుకోండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదే సేమ్ డే మా వీధిలో గణపతికి కూడా నిమజ్జనం అనమాట. లడ్డు పాట అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని చక్కగా తాయితీగా వెళ్ళాం. అలాగే మీరు నిమజ్జనం చేసేటప్పుడు ఇప్పుడు మాకు కృష్ణానది అవైలబిలిటీలో ఉంది కాబట్టి కృష్ణానది చుట్టుపక్కల మాకు ఏ ప్లేసెస్ అయితే ఉంటాయో తెలుసు. రద్దీగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళకుండా మాకు ఫ్రీగా ఉన్న ప్లేస్లోకి అయితే కనుక మేము నిమజ్జనానికి వెళ్ళడానికి చూస్ చేసుకున్నాం. అలాగే మీరు ఆ విధంగా చూసుకోండి. మనకి చెరువులు ఉన్నప్పుడు చెరువులు, లేదు అనుకుంటే కనుక చక్కగా వీటిని అన్నిటినీ మొక్కల మొదల్లో వేసేస్తే మంచిగా ఎరువవుతాయి. అంటే మనుషులు తొక్కకుండా ఉండాలి, అది ఉద్దేశం అనమాట. అలా ఉండేటట్టయితే కనుక చూసుకోండి. మేము ఇవన్నీ ఎక్కడికక్కడ సర్దీసుకున్నాము. ఆ రోజు ఇల్లంతా ఎలా చిందరవందరగా అయితే అయిపోయింది అనమాట. మా బుడ్డోడికి ఆ నిమజ్జనం చేయడం అనేది కొంచెం ఏడుస్తూ ఉంటారు కదా పిల్లలు, అలాగా. అందులోను వాడు ఏంటంటే బయటికి వెళ్దాం అని చెప్పనమాట. మేము ఈ నిమజ్జనం పేరుతో ఇంట్లో ఉంచేస్తున్నామేమో అన్నట్టు ముఖం అలా పెట్టాడు. లాస్ట్ ఇయర్ వాడు చిన్నప్పుడు కూడా మేము అలాగే వాడి మీద నుంచి అయితే కనుక తల మీద పెట్టించే నిమజ్జనం చేయించాం. ఈ ఇయర్ కూడా అలాగే సేమ్ ప్రొసీజర్లో అయితే కనుక నిమజ్జనాన్ని అయితే కనుక చేయించామన్నమాట. వాడికి రాకపోతే మనం చెప్పాలి, కాకపోతే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కనుక పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా అయితే కనుక పార్టిసిపేట్ చేయించండి. మనకి ఇప్పుడు ఆదివారం చంద్రగ్రహణం ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే శనివారమే మనకి నిమజ్జనం అనేది చేసేస్తూ ఉంటున్నారు. ఈలోపు అన్నదానాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కుదిరిన వాళ్ళు అన్నదానానికి వెళ్ళండి. ఎంతో కొంత మీకు తోచినంత చందాన అయితే కనుక రాయించి తీసుకురండి. ఈ విధంగా అయితే కనుక మేము నిమజ్జనం చేసుకున్నాం. ఆ పీఠాన్ని కదపడం కానీ ఇవన్నీ సేమ్ డే అయితే కనుక 5th డే నేను చేసుకున్నా. అలాగే ట్యూస్డే, ఫ్రైడే రోజులు వస్తే కనుక మీరు నిమజ్జనం చేసేవి ఆ రోజులు కదపకుండా ఉంచేటట్టు చూసుకోండి. మనకి 2nd డేకి మేము నిమజ్జనం చేసిన రోజు నైట్ ఫుల్గా వర్షం వచ్చిందనమాట. చక్కగా స్వామి చూసారా ఎలాగా నిమజ్జనం అయిపోయారు. ఇప్పుడు పైన ఉన్న వాటర్ అనేవి కొంచెంగా ఒప్పేసి ఆ మట్టిలో మొక్క వేయడం కానీ లేదంటే మొక్కల మొదల్లో అయినా వేస్తా. ఇప్పుడు నేను ఒక కవర్ వేసాను కదా, అది ప్లాస్టిక్ కాదు, క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదా, అదనమాట. కృష్ణానది ఫ్లోటింగ్ అయితే కనుక చాలా ఉందన్నమాట. అందుకని వేసినట్టయితే కనుక వెళ్ళిపోతూ ఉన్నవి. అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్లోటింగ్ చాలా ఉంది. ఇలా నిమజ్జనం చేసిన తర్వాత మా ఆయన బొడ్డోడు అయితే కనుక అక్కడ కృష్ణానదిలోనే స్నానం చేశారు. మేము రద్దీ ఉన్న సైడ్ వేరే సైడ్కి వెళ్ళాం. ఇక్కడ కొన్ని నిమజ్జనాలు అయితే కనుక జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మేము చూసుకొని వెళ్ళామన్నమాట. మా బుడ్డోడు అయితే కనుక మంచిగా ఆడాడు. ఫ్లోటింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కనుక ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే కనుక ఉండి చూసుకోండి. ఇది మేము వినాయక చవితి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఏం చేశాను అన్నది వీడియోలన్నీ పోస్ట్ చేశాను. మీకు వీళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అవి కావాలంటే అవి కూడా చూసుకోవచ్చు. ఇంతేనండి మా వినాయకుడి నిమజ్జనము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.